Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం కూడా శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. లోక్సభతో పాటు ఏపీ, ఒరిస్సా శాసనసభ ఫలితాలు ఆ రోజే వెలువడనుండడంతో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎలా లెక్కిస్తారు, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరో 5 రోజుల్లో తేలనుంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ 2 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతో పాటు 200 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లను బట్టి కౌంటింగ్ కోసం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటే 14 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఓట్లను రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైన అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్కు సంబంధించిన కంట్రోల్ యూనిట్ను తీసుకురావాల్సి ఉంటుంది. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్లను లెక్కించడానికి తీసుకొస్తారు. వీటిలో ఏ వీవీప్యాట్లను లెక్కించాలి అనే నిర్ణయాన్ని లాటరీ పద్ధతిలో తీసుకుంటారు. అలా లాటరీ తీసి అందులో వచ్చిన వీవీప్యాట్ను లెక్కింపునకు తీసుకెళ్తారు. అందులోని స్లిప్పులను లెక్కించిన తర్వాత దానికి జోడీగా ఉన్న ఈవీఎంలో వచ్చిన ఓట్లను సరిచూస్తారు. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే వీవీప్యాట్ స్లిప్పులను మరోసారి లెక్కిస్తారు. అప్పటికీ కూడా లెక్కలో తేడా ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది అనధికారికంగా అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్ల లెక్కింపు తర్వాత ఈ ఫలితాలు అధికారమవుతాయి. అయితే 5 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు కనీసం 5 గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా. ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన వెంటనే వాటి ఫలితాలను అధికారి ప్రకటించాడు. ఒక రౌండ్ ఫలితాలను ప్రకటించాలి అంటే సదరు అధికారికి 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. అందుకు రౌండ్ పూర్తయిన తర్వాత అంతా సక్రమంగానే జరిగిందని అంగీకరిస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థుల సహా అన్ని పార్టీల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. ఆ తర్వాత మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు రికార్డులతో సహా పరిశీలిస్తారు. ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ ఓట్లు సరిపోవాలి. అప్పుడు ఏజెంట్లు అందరూ కూడా తమకు అభ్యంతరం లేదని ప్రకటించాలి. అప్పుడు ఆర్ఓ ఆ రౌండ్ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. ఇక్కడ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. ఓట్ల లెక్కింపు తర్వాత డేటాను కంట్రోల్ యూనిట్ మెమరీ సిస్టంలో సేవ్ చేస్తారు. ఈ డేటా తొలగించబడే వరకు నియంత్రణ యూనిట్లో ఉంటుంది. ఓట్ల లెక్కింపు బాధ్యత ఎన్నికల అధికారి అంటే రిటర్నింగ్ అధికారిపై ఉంటుంది. రిటర్నింగ్ అధికారిగా ప్రభుత్వ అధికారి లేదా స్థానిక సంస్థ అధికారిని నియమిస్తారు. ప్రతి రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతనే ఆర్ఓ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.